హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం నదీ వ్యవస్థ అనే టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో దీనిలో క్వశ్చన్, కింది వాటిలో కృష్ణా నది కుడివైపు ఉండే ఉపనది గుర్తించండి. కృష్ణా నది కుడివైపు ఉండే ఉపనదిని గుర్తించండి. సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లలో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 కోయనా. నెక్స్ట్, కృష్ణా నది జన్మస్థలం. కృష్ణా నది జన్మస్థలం మహారాష్ట్ర, మహాబలేశ్వర్. నెక్స్ట్, మన దేశంలో అధిక పరివాహక ప్రాంతం ఉన్న నది ఏది? మన దేశంలో అధిక పరివాహక ప్రాంతం ఉన్న నది గంగా నది. నెక్స్ట్, మన దేశంలో అగ్నిపర్వత సంబంధిత సరస్సు ఏది? లోనార్ సరస్సు. నెక్స్ట్, మన దేశంలో అతి పొడవైన లాగూన్ సరస్సు ఏది? మన దేశంలో అతి పొడవైన లాగూన్ సరస్సు ఏది? చిల్కా. నెక్స్ట్ వన్, నదీ పరివాహక ప్రాంతం పరంగా దేశంలో రెండో అతిపెద్ద నది ఏది? సింధు నది. నెక్స్ట్, మన దేశంలో ప్రవహించే నదుల్లో మూడో పొడవైన నది గుర్తించండి. కృష్ణా నది. నెక్స్ట్, కింది వాటిలో భిన్నమైన నదిని గుర్తించండి. చూద్దాము. ఇక్కడ ఆప్షన్ 1 గోదావరి, ఆప్షన్ 2 కావేరి, ఆప్షన్ 3 కృష్ణ, ఆప్షన్ 4 వంశధార. సో వీటిలో భిన్నమైన నది ఏంటి అంటే ఆప్షన్ 4 వంశధార. నెక్స్ట్, కింది వాటిలో దేనిని సాల్ట్ రివర్ అని కూడా పిలుస్తారు? దేనిని? లూని. ఆప్షన్ 1 లూని. నెక్స్ట్, కింది వాటిలో కర్కట రేఖని 2 సార్లు ఖండించే నది ఏది? మహి. నెక్స్ట్, కింది వాటిలో గోదావరి నది ఏ శాఖ యానాం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది? గౌతమి. నెక్స్ట్, కింది వాటిలో ఏ నది కోనసీమను ఏర్పరుస్తుంది? ఏ నది కోనసీమను ఏర్పరుస్తుంది? ఆప్షన్ 3 గోదావరి. నెక్స్ట్, కింది ఏ నది గండికోట గార్జును ఏర్పరుస్తుంది? పెన్నా నది. నెక్స్ట్, కింది వాటిలో భిన్నమైన నదిని గుర్తించండి. భిన్నమైనటువంటి చూద్దాము. ఆప్షన్ 1 చంబల్, ఆప్షన్ 2 బెట్వా, ఆప్షన్ 3 కెన్, ఆప్షన్ 4 షిప్రా. సో దీనిలో భిన్నమైన నది ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ 4 షిప్రా. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ నదిని చౌక నది అని కూడా పిలుస్తారు? శారద నదిని చౌక నది అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గంగా నది ఎడమ వైపు ఉండే ఉపనదుల్లో భిన్నమైనది ఏమిటి? సో చూద్దాము. గండక్, కోసి, గంగా, శారద. వీటిలో భిన్నమైనది ఏంటి అంటే ఆప్షన్ 4 శారద. నెక్స్ట్, కింది వాటిలో బ్రహ్మపుత్ర నది ఎడమ వైపు ఉపనదిని గుర్తించండి. బ్రహ్మపుత్ర నది ఎడమ వైపు ఉపనదిని గుర్తించండి. లోహిత్. నెక్స్ట్, కింది సింధు నది ఉపనదుల్లో భిన్నమైన దాన్ని గుర్తించండి. సట్లెజ్
అనేది భిన్నమైనటువంటిది. నెక్స్ట్ ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? మార్చి 22వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నది ఉపనదుల్లో భిన్నమైన దానిని గుర్తించండి. ష్యోక్. నెక్స్ట్ వన్, బాసర ఏ నది ఒడ్డున ఉంది? గోదావరి నది ఒడ్డున. నెక్స్ట్ వన్, కింది వాటిలో మహానది ఉపనది కానిది ఏమిటో గుర్తించండి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 ఇబ్, ఆప్షన్ 2 ఓంగ్, ఆప్షన్ 3 షాంక్, ఆప్షన్ 4 జోంక్. వీటిలో మహానది ఉపనది కానిది ఏమిటి అంటే ఆప్షన్ 3 షాంక్. నెక్స్ట్ వన్, కింది వాటిలో నర్మదా నది ఉపనది కానిది ఏమిటి? నర్మదా నది ఉపనది కానిది ఏమిటి అంటున్నారు. ఆప్షన్ 1 దరాది, ఆప్షన్ 2 తావా, ఆప్షన్ 3 షక్కర్, ఆప్షన్ 4 బోరి. వీటిలో నర్మదా నది ఉపనది కానిది ఆప్షన్ 4 బోరి. నెక్స్ట్ అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో రెండో పొడవైన నది ఏది? అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో రెండో పొడవైన నది ఏది? నర్మదా నది. నెక్స్ట్ కింది వాటిలో హక్రా నది అని దేనిని పిలుస్తారు? గగ్గర్ నదిని. నెక్స్ట్ మన దేశంలో ప్రవహించే 4వ పొడవైన నది ఏది? యమునా నది. నెక్స్ట్ కృష్ణా నది ఉపనదుల్లో పొడవైనది ఏది? భీమా. నెక్స్ట్ బ్రాహ్మణి నది ఒడిశాలోని ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది? ధర్మా వద్ద. నెక్స్ట్ కింది వాటిలో పెన్నా నది ఎడమ వైపు ఉండే ఉపనదిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 జయమంగళి. నెక్స్ట్ కింది వాటిలో గోదావరి నది కుడివైపు ఉండే ఉపనదిని గుర్తించండి. కిన్నెరసాని. నెక్స్ట్ కింది ఏ జలపాతాన్ని నయాగరా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఏ జలపాతాన్ని? చిత్రకూట్ జలపాతాన్ని. నెక్స్ట్ శివ సముద్రం ఏ నది తీరంలో ఉంది? ఆప్షన్ 2 కావేరి నది తీరంలో. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఏది కావేరి నదికి ఉపనది కాదు? ఆప్షన్స్ చూద్దాం. అర్కావతి, సెకండ్ కబిని, థర్డ్ లక్ష్మణ తీర్థ, ఫోర్త్ గోమతి. వీటిలో ఏది కావేరి నదికి ఉపనది కాదు? గోమతి. నెక్స్ట్ అలంపూర్ ఏ నదీ తీరంలో ఉంది? అలంపూర్ ఏ నదీ తీరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 తుంగభద్ర నదీ తీరంలో. నెక్స్ట్ దివిసీమను ఏర్పరిచే నది ఏది? కృష్ణా నది. నెక్స్ట్ కుంచికల్ జలపాతాన్ని ఏ నది ఏర్పరుస్తుంది? కుంచికల్ జలపాతాన్ని ఏ నది ఏర్పరుస్తుంది? వారాహి. నెక్స్ట్ ఏ ప్రాంతంలో పెన్నా నది బంగాళాఖాతంలో కలుస్తుంది? ఏ ప్రాంతంలో పెన్నా నది బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆన్సర్ ఊటుకూరు. నెక్స్ట్ కింది వాటిలో కృష్ణా నది కుడివైపు ఉండే ఉపనది గుర్తించండి. కోయనా. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన రెండో నది ఏది? కృష్ణా నది. నెక్స్ట్ వన్, ఏ ప్రాంతంలో లూని నది జన్మిస్తుంది? ఏ ప్రాంతంలో లూని నది జన్మిస్తుంది? ఆన్సర్ అన్నా సాగర్ ప్రాంతంలో లూని నది జన్మిస్తుంది. నెక్స్ట్ వన్, తూర్పు కనుమల్లో జన్మించి ఉత్తరానికి ప్రవహిస్తూ ఒడిశాలోకి ప్రవేశించే నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మార్చ్కండ్. నెక్స్ట్
గంగా నది ఉపనదుల్లో హిమాలయాల్లో జన్మించని నదిని గుర్తించండి. గంగా నది ఉపనదుల్లో హిమాలయాలలో జన్మించని నది ఏంటి అంటే, సో చూద్దాము ఆప్షన్స్. గండక్, సెకండ్ కోసి, థర్డ్ సోన్, ఫోర్త్ వన్ గాగ్రా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సోన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన సరస్సును గుర్తించండి. వెంబనాడ్. నెక్స్ట్, ప్రపంచంలో 1000 సరస్సుల దేశం అని దేన్ని పిలుస్తారు? ఫిన్లాండ్ను. నెక్స్ట్ వన్, భారతదేశంలోని కింది ఉపనదుల్లో పొడవైన నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 యమున. నెక్స్ట్, శ్రీరంగపట్నం ఏ నది ఒడ్డున ఉంది? కావేరీ నది ఒడ్డున. నెక్స్ట్, గంగా నది బీహార్లో ఎంత దూరం ప్రవహిస్తుంది? ఆన్సర్ 445 కిలోమీటర్లు. నెక్స్ట్, లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మణిపూర్ రాష్ట్రంలో లోక్తక్ సరస్సు అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుంచి ప్రవహించేటటువంటి ఉపనదుల్లో పొడవైన నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సట్లెజ్. నెక్స్ట్, జల్పాయిగురి ఏ నది ఒడ్డున ఉంది? తీస్తా నది ఒడ్డున. నెక్స్ట్, కింది వాటిలో భిన్నమైన నదిని గుర్తించండి. చూద్దాము. ఫస్ట్ నర్మదా, సెకండ్ ఆప్షన్ తపతి, థర్డ్ శరావతి, ఫోర్త్ వన్ సబర్మతి. సో వీటిలో భిన్నమైన నది ఏంటి అంటే ఆప్షన్ 3 శరావతి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ జలమార్గం 2 రెండవ జాతీయ జలమార్గం ఏ నదిపై ఉంది? బ్రహ్మపుత్ర. నెక్స్ట్, ఏ నదిని చంద్రభాగ నది అని కూడా అంటారు? చినాబ్ నదిని. నెక్స్ట్, కింది వాటిలో నేపాల్లో సాలిగ్రామి అని పిలిచే నది ఏది? గండక్. నెక్స్ట్, అలకనంద, మందాకిని నదులు ఏ ప్రాంతం వద్ద కలుస్తాయి? రుద్రప్రయాగ వద్ద. నెక్స్ట్, కింది వాటిలో గోదావరి నదికి సంబంధించని నది ఏది? ఆప్షన్ 1 మంజీరా, ఆప్షన్ 2 మానేరు, ఆప్షన్ 3 మున్నేరు, ఆప్షన్ 4 ప్రవర. సో ఆన్సర్ ఆప్షన్ 3 మున్నేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిశంకరాచార్యుల జన్మస్థలం కాలడి ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ పెరియార్ నది ఒడ్డున. నెక్స్ట్, కింది వాటిలో భిన్నమైన నదిని గుర్తించండి. సో ఇక్కడ కోసి, గండక్, సోన్, మానస్. దీనిలో భిన్నమైనది మానస్. నెక్స్ట్, సింద్రి ఏ నది ఒడ్డున ఉంది? దామోదర్ నది ఒడ్డున. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్లోని ప్యారిస్ ఏ నది ఒడ్డున ఉంది? సీన్ నది ఒడ్డున. నెక్స్ట్, ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఏ నది తీరాన ఉంది? టైగ్రిస్ నది తీరాన. నెక్స్ట్, కింది వాటిలో నదుల దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు? బ్రహ్మపుత్ర. నెక్స్ట్, కింది వాటిలో కౌశికి నది అంటే?
కోసి